ఏళ్ల పాటు సీఎంగా ఉన్న అరుదైన ఘనతను చంద్రబాబు సొంతం చేసుకున్నారని ఏపీఐఐసి డైరెక్టర్ గాజువాక తెదేపా సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ జిల్లా పాతగాజువాక తెదేపా కార్యాలయంలో బీసీసీఎల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బీసీసీఎల్ అధ్యక్షుడు తమిరి శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రసాద్లా మాట్లాడుతూ తన సమర్థవంతమైన నాయకత్వ పటిమతో రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. చంద్రబాబు ఆలోచన విధానాలు చాలా గొప్పవన్నారు. ఓవైపు పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దుతూనే మరోవైపు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తున్న గొప్ప నేతగా పేరొందారని చెప్పారు. కార్యక్రమంలో బీసీసీఎల్ కార్యదర్శి దొడ్డి సత్యారావు, డైరెక్టర్ రంగా కృష్ణ, సింగూరు అనంత్, లక్ష్మణ్ రావు, ఉమా, దేముడు, వెంకటేశ్వరరావు, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగాను 15 ఏళ్ళు అపోజిషన్ లీడర్గాను ఉండటం అంటే తన ప్రస్థానంలో దాదాపు 3 దశాబ్దాల పాటు రాజకీయాన్ని నడిపించారు. అందులోనికి దేశం మొత్తం మీద ప్రాంతీయ పార్టీల్లో అత్యధికమైన కార్యకర్తలు ఉన్న పార్టీ మన కోటి మంది కూడా కార్యకర్తలు మాలాంటి వాళ్ళు ఉన్నాం. అటువంటి ఆ మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రిగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు అలాగే ప్రముఖ బీసీ నాయకులు, తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు బీసీలకు పెద్దపీట వేస్తుంది, రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు ఆదేశాల్లో మేరకు ఇక్కడ మమ్మల్ని అందరినీ ఒక తాటి మీద నడిపించి, అంటే వారి గురించి ఎదురుగా చెప్పకూడదు కానీ ఇలా ఫోన్ చేయగానే దాదాపు ఇంత గ్యాదరింగ్ వచ్చిందంటే అటువంటి గొప్ప మన ఏపీఎస్సీ డైరెక్టర్ వారు నిజానికి చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడిచిన సందర్భం ఉంది. చెప్పారు సార్, తప్పదు. ఎందుకంటే మొన్న ఫోటో చూస్తే అప్పుడులో ట్రైనింగ్లో 5గురిలో ఈయన ఫస్ట్ వచ్చారంట. ఆ ఫోటో చూసి నేను వెంబడి ఫోన్ చేయడం జరిగింది. అలాగే పార్టీని నమ్ముకొని ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళని గుర్తిస్తూ మా అందరికీ ఆరాధ్యదైవంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతో ఇంకా ఈ రాష్ట్రాన్ని ఇంకా బాగుపరచాల్సిన సందర్భం ఉంది కాబట్టి ఇంకొక 3 టర్మ్లైనా ముఖ్యమంత్రిగా ఉండాలని మేము అందరం ఆకాంక్షిస్తూ, ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా జీవితంలోకి వచ్చి 1978 సంవత్సరంలో తన రాజకీయ ప్రస్తావానికి ఒక శాసనసభ్యుడిగా శ్రీకారం చుట్టి తర్వాత మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగి సమైక్య రాష్ట్రానికి అలాగే విభజన రాష్ట్రానికి సుమారు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, అంటే ఈ 4 కలిపితే 20 సంవత్సరాలు అయిపోతుంది. ముఖ్యమంత్రిగా అలాగే 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతి క్షణం ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలి అని ఏకైక లక్ష్యంతో పనిచేసిన వ్యక్తి ఈ దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఎన్టీ రామారావు గారు ఈ ఆశయ సాధనంగా అయితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారో ఆ ఆశయ సాధనకు నిరంతరము రాజీ లేని పోరాటం చేసే వ్యక్తి ఎవరైనా ఉంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, గతంలో ఆయన సమైక్య రాష్ట్రంలో చేసిన పరిపాలన చూసాం. ఎవరికి కూడా అరుదైన అవకాశాలు రావు. ఒక నగరాన్ని నిర్మించడం అంటే అది కొన్ని వేల సంవత్సరాల పాటు చరిత్రలో మిగిలిపోతుంది. ఉదాహరణ ఇప్పుడే మిత్రులు మాట్లాడారు, హైటెక్ సిటీని నిర్మించారు, సైబరాబాద్ నిర్మించారు నారా చంద్రబాబు, చరిత్ర. అలాగే రేపు నవ్యాంధ్రప్రదేశ్ లో స్వర్ణాంధ్రప్రదేశ్ని తలదించే రీతిలో ఆయన రాజధాని కానీ అమరావతిని కానీ విశాఖపట్నాన్ని కానీ, అలాగే రేపు మోడీ గారు వస్తున్నారు కర్నూలులో జరిగే ఈ కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు జనరంజకమైన పరిపాలన చూస్తూ ప్రజలందరూ ఎంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా నిర్భయంగా ఉన్నారు. ప్రజలు దీవెనలు ఎల్లకాలం ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించి ఇంకా కొన్ని దశాబ్దాల పాటు ఈ రాష్ట్రానికి తన అమూల్యమైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ, పల్లా శ్రీనివాస్ గారి గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మా గాజువాక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా